హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ కొన్ని గేమ్ ప్లే టిప్స్ చెప్తాను. సో ఇవి గేమ్ వచ్చిన వాళ్ళకి కాదు, కొంతమంది మా ఫ్రెండ్స్ ఉంటారు. లైక్ మన ఫ్రెండ్స్ కొంతమంది అస్సలు ఆడడం రాదు కదా, లైక్ అలాంటి వాళ్ళకి. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైనా మనం ఆడేటప్పుడు ఎనిమి ఉన్న పొజిషన్కి ఫుల్ బాడీ ఎప్పుడూ రివీల్ అవ్వకూడదు. సో చాలామంది ఎలా కాలుస్తారంటే, ఎనిమి అక్కడ ఉంటే ఇదిగో ఇలా వచ్చి ఇలా కాలుస్తారు. ఇలా కాల్చడం వల్ల ఏమవుతుందంటే ఎనిమికి మీ బాడీ మొత్తం రివీల్ అయిపోతుంది. సో అలా కాదు, ఎప్పుడైనా సరే కవర్లో ఉండడానికే ట్రై చేయండి. సో ఎలాగంటే లైక్ లైక్ ఇక్కడి నుంచి కాల్చండి, మొత్తం బాడీ రివీల్ చేయొద్దు. మొత్తం బాడీ రివీల్ చేస్తే ఇక్కడ మీరు నాక్ అయినా ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే లోపల ఈజీగా ఫినిష్ చేసేస్తాడు. సో ఎప్పుడైనా సరే మీకు ఎనిమి కనిపించేంత టైమే తీసుకోండి. అండ్ ఇక్కడ పీక్ బటన్ ఉంటాయి కదా, 2 పీక్ బటన్ ఇస్తాడు, అవి యూజ్ చేయడం నేర్చుకోండి. సో అవి యూజ్ చేస్తే మనం కొంచెం ఇలా పీక్ తీసుకుని ఎనిమిని షూట్ చేయొచ్చు. సో ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పిన దగ్గరికి ఇక్కడికి వెళ్ళండి, వెహికల్ తీసుకుని. ట్రైనింగ్ సెషన్లో ఇంకొంచెం ఈజీగా ఉంటుంది, మనకు టార్గెట్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ మీరు గన్కి ఈ వెర్టికల్ గ్రిప్ ఉంది కదా, వెర్టికల్ 4 గ్రిప్ పెట్టండి. అండ్ ఏఆర్ కంపెన్సేటర్ తీసుకోండి. మొత్తం ఈ అటాచ్మెంట్స్ తీసుకొని ఇక్కడికి రండి. ట్రైనింగ్లో స్టాండర్డ్ ట్రైనింగ్ కింద కస్టమైజ్ అని ఉంది కదా, కస్టమైజ్ మీద క్లిక్ చేసి ఓన్లీ 20-40 మీటర్స్ పెట్టండి. మ్యాక్సిమం 10 రౌండ్స్ పెట్టుకోండి. టార్గెట్ ఆఫ్ ద హెల్త్ ఓన్లీ 20 పెట్టండి. అండ్ మూమెంట్ స్పీడ్ హాఫ్ పెట్టుకోండి. సో హెల్మెట్ టు వెస్ట్ 2 లెవెల్ 1 పెట్టి స్టార్ట్ చేయండి. సో ఇది మాత్రం ఖచ్చితంగా చేయండి, ఇది అసలు మిస్ చేయొద్దు. టార్గెట్లు మాత్రమే ఏం చేయండి. తర్వాత మీకు మరీ ఈజీ అనిపిస్తే టార్గెట్ యొక్క హెల్త్ పెంచుకోండి. సో ఇలా రోజు ట్రైనింగ్ చేయండి, రోజుకి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా చేయండి, మీ ఏం ఇంప్రూవ్ అవుద్ది. అండ్ ఇది మీకు మరీ ఈజీ అనిపించింది అంటే అఫ్కోర్స్ ఇక్కడ ట్రైనింగ్ వచ్చి మళ్ళీ కస్టమైజ్లోకి వెళ్ళి 60 మీటర్స్ పెట్టుకోండి. హెల్త్ ఆఫ్ ద టార్గెట్ 20 పెట్టాం కదా, ఇప్పుడు ఇంకొంచెం పెంచుకోండి. మీరు మెల్లిగా ఇంకా ఈజీ అనిపిస్తే 50 పెట్టుకోండి. మూమెంట్ స్పీడ్ కూడా పెట్టుకోండి. హెల్మెట్ టు వెస్ట్ కూడా లెవెల్ 2 పెట్టుకొని స్టార్ట్ చేసుకోండి. ఇది ఇందాక మీద కొంచెం టఫ్ ఉంటుంది, బట్ టార్గెట్ని ఇలా కొంచెం ఎక్కువ మనం షూట్ చేయగలుగుతాం అనమాట, చేయాల్సి వస్తుంది. సో దానివల్ల ఎయిమింగ్ పెరుగుతుంది. దూరంగా ఉన్న వాటికి స్కోప్ పెట్టండి. సో స్టార్టింగ్లోనే మనం ఇలాగా గ్రిప్సే పెట్టుకుంటాం, తర్వాత గ్రిప్స్ లేకుండా ప్రాక్టీస్ చేయాలి. సో ప్రజెంట్ అయితే మీకు గేమ్ రాన్నప్పుడు ఇలాగే ప్రాక్టీస్ చేయండి. ఈ గ్రిప్ ఉంచుకుని అన్నీ పెట్టుకుని ఫుల్ అటాచ్మెంట్స్ పెట్టుకుని. ఇంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ.